నమస్తే మేడం. నమస్తే అండి. నెగిటివిటీ దీని గురించి ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ మాట్లాడే మాట. ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటుంది, నెగిటివిటీ ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఎన్ని ఇయర్స్ వరకు దాన్ని క్యారీ చేస్తారు అనేది అడుగుతూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే అసలు ఏ విధంగా, నెగిటివిటీ ఇంపాక్ట్ తీసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది ఒక మనిషి మీద, దాని నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళ ఎలా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్. ఎప్పుడు జనరల్గా టెక్నిక్స్ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి థియరీస్ చెప్తూ ఉంటాను. ఈసారి ఒక జోక్ లాగా ఒక స్టోరీతో ట్రై చేద్దాము. బాగుంటుంది, బాగా కనెక్ట్ అవుతుంది. నేను విన్నప్పుడు కూడా చాలా నవ్వు వచ్చింది, రియలైజేషన్ వచ్చింది. ఓకే, సో అది చెప్తాను ఉషా గారు. ఒక చర్చ్ ఫాదరు మామూలుగా ప్రసంగాలు అవి చెప్తూ ఉంటారు కదా. సో అందరూ కూర్చుని ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు చెప్తూ ఆ ప్రాసెస్లో మధ్యలో ఎంతమంది స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటున్నారు హ్యాండ్స్ రైజ్ చేయండి, హ్యాండ్స్ రైజ్ చేయండి అని అనగానే చాలామంది ఇలా హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఉన్నారంట. ఒక పర్సన్ మాత్రం ఇలా తల ఉంచుకుని ఇలా సైడ్కి చూసి మళ్ళీ తల దించేసుకుంటూ ఉందంట. ఓకే, సో ఈయనకి అర్థం కావట్లే, అందరిని ఇలా ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆయన, అలా మొత్తం చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే అందరూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఈ మొక్కది రైజ్ చేయట్లేదు. ఇలా పెట్టుకుని కూర్చుంది, చూస్తుంటే ఇలా చూస్తుంది, ఇలా తల కింద దించుకుంది. ఆయనకి డౌట్ వచ్చింది. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్, మీరు ఎంతమంది పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారు అని ఆయన మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగినా కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఆమెది, అలా చూడడం తల ఉంచుకోవడం, అలా చూడడం తల ఉంచుకోవడం. ఆయనకి అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళందరూ ఆయన్ని చూస్తారు కదా ఆటోమేటిక్గా, ఆయన చూసినప్పుడు ఆయన ఎవరిని చూస్తున్నారని మళ్ళీ అందరూ ఆమె చూస్తున్నారు. ఆమెకు కూడా అర్థమవుతుంది అక్కడ, కానీ సైలెంట్గా కూర్చుని ఉన్నానంట. మళ్ళీ రిపీట్ చేయమని అడిగారు. అంటే ఆయన చెప్తున్నారు మళ్ళీ, నేను మళ్ళీ అడుగుతున్నాను ఎంతమంది స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన మళ్ళీ అడుగుతున్న సేమ్ ఎక్స్ప్రెషన్ అవుది, ఇలా చూడడం తల ఉంచుకోవడం, చూడడం. ఆమె ఎక్కడ చూస్తుంది ఎవరికి అర్థం కావట్లా, కానీ తల ఉంచుకుంటూ ఉంది. ఇంకా ఆయనకి రిపీటెడ్గా అడిగి ఐ విల్ రిపీట్ అని అలా అనేసరికి ఆమె కూడా ఆమెకి అందరూ తన అంక చూస్తున్నారు కదా, కొంచెం కోపం వచ్చి ఒక్కసారిగా ఎందుకు అన్నిసార్లు అరుస్తారు అన్నట్టు తను కూడా రియాక్ట్ అయిపోయిందని. అవగానే ఆయన అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకని ఇంతమంది మేము ఒక చెప్తున్నాను, అందరూ ఒప్పుకుంటున్నారు, అందరూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఏమైంది, మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేయట్లేదు అంటే ఆమెకి కొంచెం కోపం వచ్చి ఉంది కదా ఆల్రెడీ. సో తను మళ్ళీ ఇలా సైడ్కి చూడడం, ఇలా తలంచుకుంది. సో ఎందుకు అని ఆయన అడగగానే ఇంకా ఆమెకి తట్టుకోలేక ఇంక చెప్పేసిందంట. 4th రోలో అక్కడ రెడ్ సారీతో ఒక ఆమె ఉంది కదా, ఆమె నా కోడలు, తను పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే హ్యాండ్ రైజ్ చేసింది. తను రైజ్ చేస్తే నేను ఎలా రైజ్ చేస్తా, ఇక్కడే నేను భూమి మీద భరించలేకపోతున్నాను, మా ఇద్దరికి మధ్యన సెట్ అవ్వట్లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె వస్తుంది అంటే నేను ఎలా వెళ్తాను, సో నేను రైజ్ చేయను. సో ఆమె ఇంటెన్షన్ చూడండి అక్కడ, ఆ థాట్ జస్ట్ థాట్, ఇక్కడే మేము ఇద్దరం సెట్ అవ్వట్లేదు, అది నెగిటివ్ థాట్. ఆమె మీద ఎంత పెట్టేసుకుంటే ఈ క్వశ్చన్ కి ఎవరైనా రైజ్ చేయని వాళ్ళు ఉంటారు అసలు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే స్వర్గంలో ఉండాలి, పరలోకానికి అందరికీ ఉండే థాట్ అది జనరల్ గా. దాన్ని వద్దని చెప్పి రిజెక్ట్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఆయన అన్నిసార్లు క్వశ్చన్ అడిగిన, అంతమంది ఆమె వైపు చూస్తున్నా ఆమె మాత్రం అలా చూడడం తల ఉంచుకోవడం రీజన్ ఏంటి అంటే ఒక్క నెగిటివ్ థాట్ ఆమెను యాక్సెప్ట్ చేయలేకపోవడం, వాళ్ళ కోడల్ని తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఆమె అక్కడికి వెళ్తానని చెయ్యెత్తిందంటే నేను వెళ్ళకూడదు అక్కడికి. సో డిసైడ్ అయిపోయింది అన్నమాట, అది ఏ ప్లేస్ అయినా కానీ నేను వెళ్ళకూడదు. అంటే ఒక నెగిటివ్ థాట్ చూడండి. అక్కడ పాస్టర్ గారు చాలాసేపు అడుగుతూ రిపీటెడ్గా ఆయన ఫీల్ అవుతున్నారు, ఏంటి ఈమె రైజ్ చేయట్లేదు, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఈమె హ్యాండ్ రైజ్ చేయబోయేసరికి ఆగిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు రైజ్ చేస్తే అయిపోతుంది కదా అని ఆమె చూస్తున్నారు, కానీ ఈమె ఒప్పుకోలేకపోతుంది. సేమ్ ఇదే స్టోరీలో మనం జనరల్ గా తీసుకుంటే ఒకటే నెగిటివ్ థాట్, కోడల్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. అది కూడా ఆమె అక్కడికి వెళ్ళిందంటే అది ఏ ప్లేస్ అయినా కానీ నేను వెళ్ళను, నెగిటివ్ థాట్. ఆ నెగిటివ్ థాట్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆమె మీద, మొత్తం సరౌండింగ్. మన సిస్టమ్ కూడా అంతే, మనం లైఫ్లో ఏదైనా యాక్సెప్ట్ చేయలేకపోతే ఆ నెగిటివ్ థాట్ని అలా పెట్టుకుంటే, ఇప్పుడు ధనవంతులు అవుతామని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అసలు వాళ్ళకి అడుగు పడదు కదా. వాళ్ళు డిసైడ్ అయిపోతారు, నాకు ఈ లైఫ్ చాలు, ఉన్నానా, తిన్నానా, పడుకున్నామా, ఇంకెంతే చాలు, ఇంకంతకు మించి నేను ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని ఆగిపోతారు. అదే ఒక పర్సన్ బిజినెస్ పర్సన్ అవ్వాలి, నేను ఎంటర్ప్రెన్యూర్గా మొత్తం చాలా మందికి ఉపాధిని కల్పించాలి అని డిసైడ్ అవ్వారు అనుకోండి, ఆ డిసైడ్ అవ్విన పర్సన్ ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్స్ మైండ్లో పెట్టుకుంటే
సరౌండింగ్ పర్సన్స్ మీద గజ్జి పెట్టుకోవడము, ఒక జెలస్ ఫీలింగ్, వాళ్ళు ఉంటే నేను రాను అంటే యూనివర్స్ కూడా చూడండి మన మైండ్ సెట్ ని బట్టి మనకి రిసోర్స్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే లోపల అంతా పెట్టేసుకుంటే నెగిటివ్ ఎలా మనం ముందుకు వెళ్తాము? సింపుల్ లాజిక్, ఒక్క థాట్. ఆ థాట్ అందరూ షాక్ అయిపోయారు, టైం వేస్ట్ అయిపోయింది, ఆయన చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎట్ ద సేమ్ టైం ఆమె ఫీలింగ్ చూడండి, ఆమె అక్కడికి వస్తుంది, పరలోకం అన్నా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది తను. అంటే అంత భయపడిపోయి నెగిటివ్ థాట్ని అలా ఎనర్జీని ఇచ్చేసింది అమ్మ. సో విన్నప్పుడు మనకే ఇంత ఇలా కామెడీగా అనిపిస్తుంటే జస్ట్ జోవియల్ మేనర్ ఇది. మనము ఆలోచిస్తున్నప్పుడు మన నెగిటివ్ థాట్ ఎలా ఆపుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు ఒక నెగిటివ్ థాట్ మనం అనుకుని ముందుకు వెళ్తున్నప్పుడు రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అంటే ఆ నెగిటివ్ థాట్ని మనం రీప్లేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ థాట్ని మనం యాక్సెప్ట్ చేసి ఓకే కోడలు అంటే ఇప్పుడు ఆమె ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు తను కోడలు, ఎట్ ద సేమ్ టైం ఆమెలో పాజిటివ్స్ ఉండవా అంటే వాళ్ళ కోడల్లో ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ తో ప్రేమగా ఉంటది, ఆమె పిల్లలతో ప్రేమగా ఉంటది. మరి ఈమెతో ప్రేమ ఎందుకు ఉండట్లేదు అనేది ఈమె మిస్టేక్ చేశారు. అక్కడ ఏం జరిగింది తను ఎనాలిసిస్ చేసుకుంటే నా కోడలు ఇంత మంచిది కదా, అందరితో బాగుంటుంది, నాతో కూడా బాగుండాలి అంటే నేను కొంచెం పాజిటివ్గా ఉండాలి అనే థాట్ వదిలేసి అసలు మొత్తానికి ఆ స్వర్గానికి వెళ్ళడానికి ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు. అంత పాజిటివిటీని వద్దు అనుకుంటుంది ఇంకా తను. సో చూడండి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అలా ఉంటుందన్నమాట, సరౌండింగ్స్ వాళ్ళ మీద ఉంటుంది. దీన్నే కొంతమంది చెప్తారు కర్మ సిద్ధాంతం అని కూడా చెప్తారు. అంటే మనం చేసే కర్మలు పాజిటివ్గా ఉంటే మన భవిష్యత్తు కూడా పాజిటివ్గా ఉంటుంది, అదే రిజల్ట్ వస్తుంది అని. సేమ్ అలాగే మనం కూడా ఆ నెగిటివ్ థాట్స్ని యాక్సెప్టెన్స్ని అంగీకరిస్తూ ఆ యూనివర్స్ ఇచ్చే హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ ముందుకు వెళ్తుంది. ఒక్క థాట్ అందరిని ఇన్ఫెక్ట్ చేసింది, ఆమె లైఫ్ని మెయిన్గా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో అదే అర్థం చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న నెగిటివ్ థాట్స్కి, గొడవలకి, ఆర్గ్యూస్కి నేను కోటేశ్వరిని అవుతానా అనే డౌట్ సంథింగ్ ఇలా వచ్చేస్తుంది జనరల్గా. కానీ ఎందుకని వస్తుంది ఆ క్వశ్చన్, ఎందుకని నేను అంత ముందున్న బ్యూటీని ఆ ఫ్రూట్ఫుల్నెస్ నేను తీసుకోలేకపోతున్నాను అంటే నేనేంటి నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, ఎంత గొప్ప స్థితినైనా నేను మార్చుకోలేకపోతున్నాను అంటే నేను ఎలాంటి థాట్స్తో ఉన్నాను అనేది చెక్ చేసుకుంటే సెల్ఫ్ చెక్ ఇంకా వాళ్ళకి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. సో ఇది ఆ స్టోరీ విన్నప్పుడు నాకు అనిపించింది ఒక్క థాట్ ఎంత ఇంపాక్ట్ చూపించింది. మనం అనుకుంటూ ఉంటాం కానీ మీరు అన్నట్టుగానే నెగిటివ్ థాట్స్ అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. వాటి యొక్క ఇంపాక్ట్ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి తెలీదు ఇంపాక్ట్ అంటే ఏ లేయర్ ఎలా ఉంటుంది, ఎంత వరకు ఎలా దెబ్బతీస్తుందో అర్థం కాలేదు. బట్ ఒక చిన్న స్టోరీ ఒక లైఫ్ కి లెసన్ అన్నమాట. అంటే అక్కడ ఇంకోటి ఉషా గారు ఆమె చెప్పినప్పుడు కూడా అరిచింది కదా, ఆ చెప్పేటప్పుడు కూడా ఆమె ఈ మేనర్ లో చెప్పింది. అంటే ఎలా అంటే అదిగో అక్కడ కూర్చుని ఉందే ఆ 4th లైన్ లో రెడ్ సారీ ఎన్నిసార్లు అడుగుతారు ఆమె నా కోడలు, ఆమె ఎత్తిందని నేను ఎలా వెళ్తాను ఒక అంటే చూడండి ఫ్రస్ట్రేషన్, ఆ నెగిటివ్ ఎగ్జైట్మెంట్. సో ఎంతమంది ఉన్నా కానీ లెక్క లేకుండా వాళ్ళని రిజెక్ట్ చేయడము, యాక్సెప్టెన్స్ లేకపోవడము ఒక్క థాటే ఆమెను ఎంత క్యారెక్టరైజేషన్ డౌన్ చేస్తుంది అంతమందిలో. సింపుల్గా అన్నమాట. నెగిటివ్ థాట్స్ కి ఇంత ఇంపాక్ట్ ఉంటుందని తెలియదు మనకు కూడా, పాటు మనకి కూడా. ఎగ్జాక్ట్లీ. స్టోరీతో చాలా బాగా లింకప్ చేశారు మేడం. ఎందుకంటే మనం చెప్తే నార్మల్గా చెప్తే అది ఎవరికి అర్థం కాదు, చిన్న స్టోరీ చాలా కనెక్ట్ అవుతారు జనాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా గారు. థ్యాంక్ యూ.